భారతదేశమే కాదు ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సర్వే సంస్థని ఎక్కడ సర్వే చేయమన్నా, ఎక్కడ అధికారికంగా అనధికారికంగా ఏ పార్టీ వాళ్ళతో చర్చ పెట్టినా, ఏ చౌరస్తాలో ఎవరితో మాట్లాడినా అన్న ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి ఉండాలి అంటే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం సురక్షితంగా ఉంటది, మూడోసారి ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండాలని చెప్పి మామూలుగా చదువుకుంటున్నటువంటి యువతి యువకుల దగ్గర నుంచి మొదలుకుంటే అరుగుల మీద కూర్చున్నటువంటి మా అవ్వలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లలు బాగుండాలని, ఆడపిల్లలకి ఆత్మగౌరవం పెరగాలని చెప్పి చాలా మంది చాలా పెద్ద పెద్ద పనులు చేసినామని చెప్తారు, కానీ ఇంటి ముంగట పొద్దుగాలైతే ఒక టాయిలెట్ కట్టించాలనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. పొద్దున్న లేస్తే ఆడబిడ్డ చెంబట్టుకొని చెరువు గట్టు మీదకి పోతే ఆడబిడ్డల ఆత్మాభిమానం దెబ్బతింటుందని ఆలోచించి ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ కట్టించాలి, ఆడబిడ్డల ఆత్మాభిమానం పెంచాలని ఆలోచించినటువంటి వ్యక్తి పేదల బిడ్డగా మనందరి ముందుకు వచ్చినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. ఇంటి ముంగటి బాత్రూమ్ కాడ మొదలు పెడితే పిల్లలు రష్యాలో ఉక్రెయిన్ లో చదువుకోవడానికి పోతున్నప్పుడు ఆ రెండు దేశాల మధ్యన పంచాయతీ బాంబులు పడుతుంటే అయ్యో మా పిల్లలు విదేశాలలో ఉన్నారు, మా పిల్లలు ఎట్లొస్తారు ఇంటికని భయపడుతుంటే రెండు దేశాలతోటి మాట్లాడి ఆ రెండు దేశాల అధ్యక్షులతో మాట్లాడి మన పిల్లలు భారతదేశంలోకి వచ్చేంత దాకా యుద్ధాన్ని ఆపి మన పిల్లల్ని క్షేమంగా ఈ దేశానికి తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతాడనేటువంటి మాట మీకు అందరికి చెప్తున్నారు. మా ఆడబిడ్డలందరికీ తెలుసు, 500 సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూసినటువంటి రామ మందిర నిర్మాణాన్ని ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా ఈ దేశంలో జనవరి 22వ తారీఖున రాములోరి గుడి కట్టి మనమందరం అంత దూరం పోతామో పోమో అని చెప్పి ఒక్కొక్క పార్లమెంట్ కి ఒక్కొక్క రైలు ఇచ్చి మీ ఇంటికే అక్షింతలు పంపించినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంతేకాదు కరోనా వచ్చింది, భర్తను భార్య చూడలేదు, భార్యని భర్త చూడలేడు, ఎవరు ఏమైతారో అని ఆగమైతున్నటువంటి పరిస్థితులలో ప్రపంచంలో భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంటది, వీళ్ళు శుభ్రంగా ఉండరు, వీళ్ళకి డాక్టర్లు లేవు, దవాఖానాలు లేరు, మాస్కులు లేరు, ఎట్లా భారతదేశం అనంటే మన సైంటిస్టులందరికీ వెన్నుదట్టి ధైర్యాన్ని ఇచ్చి ప్రపంచానికి అందరికీ రూపాయి ఖర్చు లేకుండా టీకాలు అందించినటువంటి నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అవ తీసుకున్నావా టీకా? ఒక టీకా, రెండు టీకా, 1 రూపాయి లేకుండా ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరికి టీకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి మేమంటే నచ్చిన వాళ్ళైనా నచ్చని వాళ్ళైనా ఏ పార్టీలు ఉన్నోళ్ళైనా ఎక్కడుండి వింటున్నోళ్ళైనా ఒకటే మాట చెప్తా ఉన్నారు, మూడోసారి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు. 400 పార్లమెంట్ల సీట్లతోటి ఖచ్చితంగా నరేంద్రుడి నాయకత్వంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి అట్లాంటి గొప్ప సమయంలో, అట్లాంటి గొప్ప సందర్భంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిచి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భంలో మరి మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు నరేంద్ర మోడీ గారి పక్కన ఉండాలనా ఉండొద్దా? గట్టిగా చెప్పాలవా? ఉండాలా? జర గట్టిగా చెప్పాలి. మరి మీరు అందరూ పంపుదామా సంజయ్ గారిని మరొకసారి పార్లమెంట్ కి? మెత్తగున్నారైందే బోయినపల్లి వాళ్ళు. కరీంనగర్ అంటే చాలా గొప్పగా ఉంటది, కత్తులతోటి కొట్లాటలు చేస్తారని వచ్చిన మేము ఇంత దూరం. మా మెదక్ వాళ్ళే జర మెత్తగా ఉంటారంటే కరీంనగర్ వాళ్ళు కూడా జర మెత్తగా కనబడుతున్నారు. సంజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మా అక్కా చెల్లెళ్ళందరూ కూడా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడాన్ని, ఈ చంద్రుడు ఆ చంద్రుడు ఏ చంద్రుడు ఆపడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో నరేంద్ర మోడీ గారు మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడనేది కూడా అంతే నిజం. మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్రుడి కేబినెట్ లో, నరేంద్రుడి పక్కన పార్లమెంట్ లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ గారిని పంపిస్తామని చెప్పి మీరందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలని మా అక్కా చెల్లెలందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, చాలా సేపటి నుంచి అన్న సంజయ్ గారి ఉపన్యాసం కోసం మీరందరూ ఎదురు చూస్తా ఉన్నారు. నేను అనుకోని అతిథిని, అన్న సహాయ సహకారాలతోటి నేను దుబ్బాక ఉప ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఎదురు లేదని విర్రవీగినటువంటి గులాబీ జెండాకి కాషాయం చెప్పని రుచి చూపించి వచ్చినటువంటి దుబ్బాక నుంచి వచ్చిన రఘునందన్ నేను. నా ఎన్నికలలో గౌరవనీయులు సంజయ్ గారి నాయకత్వంలో దుబ్బాక ఉప ఎన్నికలలో మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి 3 చెర్ల నీళ్లు తాగిపించి టీఆర్ఎస్ ను కూడా ఈ గడ్డ మీద ఓడించొచ్చు అని చెప్పి నిరూపించి వచ్చిన వాళ్ళం మేమిద్దరం, మా ఇద్దరి జోడి నాయకత్వంలోనే అది జరిగింది. అందుకని భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా
ఇంకా ఎన్నికల తారీఖులు రాలేదు. ఎప్పుడు ఎన్నికల తారీఖు వచ్చినా వారంతా రాష్ట్రం తిరగాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, నేనే నరేంద్ర మోడీ, నేనే అమిత్ షా, నేనే బండి సంజయ్ అనుకొని మీరందరూ కూడా పనిచేసి వారి సేవలు రాష్ట్రానికి ఉపయోగించేలాగా మీరందరూ కూడా వారిని ఆశీర్వదించాలని మా బోయినపల్లి మండల భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అన్నాదమ్ములకి, అక్క చెల్లెళ్ళందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అనుకోని అతిథిగా ఇక్కడికి వచ్చిన నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, గౌరవనీయులు, మీ పార్లమెంట్ సభ్యులు, మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న నాయకుడు బండి సంజయ్ కుమార్ గారికి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. కమలం గుర్తుకే.